ఉద్యమాలు ఆగిపోగానే అందరి జీవితాల్లో కూడా ఆర్థిక అంశాలు ముందుకు వస్తాయి. పేద కార్యకర్తల జీవితాల్లోనే కాదు, స్థితిమంతులైన కార్యకర్తల జీవితాల్లో కూడా ఆర్థిక అంశాలు వస్తాయి, ఇబ్బందిగా మారుతాయి. పేదలకు ఉండే కష్టాలు మనకి ఎట్లా తెలుసు, స్థితిమంతులకు ఉండే కష్టాలు ఏమిటంటే వాళ్ళు మళ్ళా వచ్చి తమ కుటుంబంలో సెట్ కావాలి, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్గా జరగాలి. అదంత సులువైన వ్యవహారం కాదు. పైగా ఉద్యమాల్లో పనిచేసిన కాలంలో వాళ్ళ కుటుంబాలతో వాళ్లకు కొంత ఘర్షణ ఉంటుంది, అది సెటిల్ కావాలి. ఆస్తిని వదులుకుని వెళ్ళిపోతారు ఉద్యమాలకు చాలామంది. తిరిగి వచ్చి ఆస్తిలో సెటిల్ అవ్వాలంటే ఆస్తిపరమైన నియమాలు వాళ్ళని ఇబ్బంది పెడతాయి. పైగా నిరాస్తి కోసం పోరాడినటువంటి వాడు వచ్చి మన ఆస్తిలో సెటిల్ కావడం అనేది కూడాను మానసికంగా చాలా పెద్ద ఘర్షణ. దాన్ని తట్టుకోవాలి, కుటుంబం ఆమోదించాలి, అనుమతించాలి, లోపల తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ఇబ్బందులు ఉంటాయి. అలాగే కొత్తగా జీవితాన్ని ఎలా ప్రారంభించాలి, పునరావాసం ఏమిటి, చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సాధారణ సమాజానికి వాళ్ళకి మధ్యన చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ని భర్తీ చేయాలి, ఎక్కడో వచ్చి సెటిల్ కావాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఏం వ్యాపారం చేయాలి, దానికి వనరులు ఏమున్నాయి, తమకునే టాలెంట్ ఏమిటి. ఉద్యమంలో ఒక రకమైన టాలెంట్స్ ఉంటాయి, అవన్నీ అక్కడ నడుస్తాయి. అవన్నీ ఇక్కడ అవుతాయా, సేలబుల్ అవునా కాదా, మార్కెట్ రూల్స్ వచ్చేస్తాయి జీవితాల్లోకి. అవి చాలా పెద్ద కష్టమైన పని. ఆ టైంలో కొండపల్లి సీతారామయ్య గారు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక చోట సెటిల్ అయ్యేటువంటి సూచనలు, సలహాలు, సహాయము ఇవన్నీ చేశారు. మీరు ఈ మార్కెట్ పెరుగుతుంది, ఉదాహరణకి ఆటోమొబైల్ గురించి చెప్తారు. ఆటోమొబైల్ మార్కెట్ విజయవాడ బాగా పెరుగుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆటోమొబైల్లో సెటిల్ అవ్వండి, మీరు పైకి వస్తారు. కవులు, కళాకారులు వాళ్ళు సినిమా రంగానికి వెళ్ళాలి, అలా పంపే ప్రయత్నం, ఆ లింకులు, పార్టీ లింకులు వాడే ప్రయత్నం, అక్కడ పంపడం కొందరిని ఇక్కడ వ్యాపారాల్లో, రకరకాల వ్యాపారాల్లో, ప్రధానంగా ఆటోమొబైల్, అలాగే ప్రింటింగ్, ఇవి చాలా చెబుతారు. అట్లా ఆయన సెటిల్ చేశాడు. ఆ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ అంత ఈజీ కాదు, చాలా పెద్ద భారీ ఎక్సర్సైజ్ ఆయన చేశాడంట. అందుకోసం వాళ్ళందరికీ ఆయన మీద రాజకీయాలు పడకపోయినా సరే, కొత్త రాజకీయాలు ఆయన గౌరవించేవాడు.